హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇది ఇందాకలా నేను బ్లింకిట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఐడివల్ టమాటో చట్నీ అని ఒకటి నాకు అనిపించింది అనమాట. నేను నార్మల్లీ ఇలాంటివి కొనడానికి అంత ప్రిఫర్ చేయను. 40 రూపీస్కి కేజీ టమాటోలు వచ్చేస్తే కేజీ టమాటోలతోని ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్ మనం పచ్చడి చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు అన్న ఫీలింగ్లోనే ఉంటా. బట్ ఇప్పుడు ఒక 10 డేస్ నుంచి 10-15 డేస్ నుంచి కొంచెం మా ఆయన వేరే ఊరు వెళ్ళారు. సో ఐఎమ్ మేనేజింగ్ ఆల్ హోమ్ అనమాట. అండ్ ఇప్పుడు మా ఆయన వచ్చేసారు కాబట్టి నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. ఐ మేనేజ్డ్ ఎవ్రీథింగ్. పిల్లల్ని స్కూల్కి పంపించడం నుంచి, తర్వాత మొత్తం ఇంటిది అన్నీ చూసుకోవడం నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ డన్ బై మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ ప్రిటీ హ్యాపీ అనమాట. ఎందుకు ఈ మొక్క ఇప్పుడు చెప్పాను అంటే, లైక్ అన్ని బ్లింకిట్లో ఆర్డర్ చేయడాలు, ఫుడ్ తండాలు, కూరలు కొండాలు ఇవన్నీ నేను చేస్తున్నాను కదా. సో అందుకోసం నేను చూస్తున్నా ఎవ్రీ డే 400 to 500 రూపీస్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది అనిపించింది. అందుకోసమే లైక్ డబ్బులు కనిపించవి ఈ రోజుల్లో. ఎందుకు అంటే ఈ 10 days 15 డేస్లో 10-15 డేస్ అంటే 12-13 డేస్ అనమాట. లైక్ ఈ 10-15 డేస్లో ఎవ్రీ టైం బ్లింకిట్కి డబ్బులు పే చేస్తున్నప్పుడు, తర్వాత అన్నీ చేస్తున్నప్పుడు నాకు ఫుల్ అర్థమైపోయింది. నాకు ఇది అస్సలు నచ్చలేదు. ఆల్మోస్ట్ 50 రూపీస్ ఛార్జ్ అయింది. ఇట్స్ వెరీ ఆర్టిఫిషియలీ టేస్ట్. మీలో ఎవరికైనా నచ్చిందా అన్నది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ మీకు తెలుసు కదా, మీరు ఎవరైనా పాస్తా కొనాలి అనుకుంటే ఈ పాస్తా కొనుక్కోవచ్చు అన్నమాట. ఈ డెసానో వాళ్ళ పాస్తా ఇది వచ్చేసి డ్రమ్ వీటితో తయారు చేయబడింది. ఇందులో సామలినా ఉంటుంది. మనకి ఎటువంటి బ్యాడ్ ఇంగ్రీడియంట్స్, ఫ్లేవరింగ్స్, కలర్స్ ఏమీ ఉండవు. మీరు ఎటువంటి పాస్తాస్ చేయాలనుకున్నా దీంతో చేసుకోవచ్చు. దీంతో వైట్ సాస్, పింక్ సాస్, రెడ్ సాస్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ కెన్ మేక్ ఇట్. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలి అనుకుంటే అక్కడ చెక్ చేయండి. దాని తర్వాత ఏం చెప్తున్నాను, అన్ని డబ్బులు నేనే కడుతున్నాను. అండ్ చాలా చాలా లైక్ నాకు తెలుస్తుంది అనమాట, ఓ రోజుకి ఎంత ఖర్చు అవుతుందా అని చెప్పి. లేదంటే నేను ఎప్పుడు మా ఆయనకి నేను వాట్సాప్లోని ఆనియన్, టమాటో, ఇది అది కూరలు, వెజిటేబుల్స్, స్వీట్స్, దాని తర్వాత ఇలా జస్ట్ మెసేజ్లు పంపించడమే తప్ప లిటరల్లీ నేను ఎప్పుడు ఎక్కువ చేయను అనమాట. అండ్ హీ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండి ఈ పనులన్నీ చేయడంలోని. ఇప్పుడు కాదు, ముందు నుంచి. ఈయన మా వాళ్ళ ఇంట్లోని అందరికన్నా చిన్న పిల్లాడు కదా, లైక్ లాస్ట్ బాన్ అనమాట. అందువలన అందరూ ఈయనకి చిన్నప్పటి నుంచో పనులు చెప్తారనమాట. వాళ్ళ అక్కలు కూడా చెప్తారు, వాళ్ళ అన్నయ్యలు కూడా చెప్తారు. లైక్ లిటరల్లీ ఎవ్రీ వన్ వెళ్ళి సంతోషి తీసుకునిరా, సంతోషాన్ని తీసుకునిరా అని చెప్పి చిన్నప్పటి నుంచి చేస్తారు. ఇంట్లో చిన్నవాళ్ళు అంటే అది గ్యారంటీగా జరుగుతుంది. సో హీఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట కూరలన్నీ తీసుకురావడంలో, తర్వాత ఇంటి రేషన్ ఇవన్నీ తీసుకురావడంలో. అసలు నేను చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళే కిచెన్కి వెళ్ళి ఇటు అటు చూసుకుని ఆ లిస్ట్ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఇంకా నాకు స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో ఇది ఎంత ఆశ్చర్యంగా అనిపించేది అంటే అంత ఆశ్చర్యంగా అనిపించేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కిరాణా షాప్ ఉండేది మా చిన్నప్పుడు. సో ఏం కావాలన్నా మేము మా షాప్లోకి వెళ్ళి ఎంత కావాలో అంత తెచ్చేసుకుంటూ ఉండేవాళ్ళం. నాట్ లైక్ పర్టికులర్లీ లిస్ట్ ప్రిపేర్ చేసి తేవాలి అన్న కాన్సెప్ట్ అస్సలు నాకు తెలియదు. దాని తర్వాత కూడా మోస్ట్లీ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మా మమ్మీ డ్యూటీ. లైక్ మా డాడీ ఎప్పుడు అంతా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదనమాట. అప్పుడు నా బుర్రలో ఏమని ఉండేదంటే, మమ్మీలు అందరూ ఇవన్నీ పనులు చేస్తారు, డాడీలు ఇలా చేస్తారు అన్నట్టే నా బుర్రలో ఉండేది. సో వీని పెళ్ళైన కొత్తలో ఫ్రిడ్జ్ చూసి అన్నీ ఎతకడం, దాని తర్వాత ఇందులో ఏముంది, అందులో ఇది లేదు, మొన్న తెచ్చిన వంకాయలు వాడలేదు, టమాటాలు ఇది చేయలేదా అంటే, వీళ్ళు ఎందుకు ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారా అని అప్పుడు అనిపించేది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అలవాటైపోయింది. సో నాకేం అర్థమైంది అంటే, డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ బ్లింకిట్స్, జొమాటో, ఇవి ఏవైనా కూడా స్టార్టింగ్లో మనకి బీభత్సమైన నా ఫోన్లో అసలు యాప్సే ఉండవు తెలుసా మోస్ట్లీ. ఇప్పుడు కానీ అన్ని డౌన్లోడ్ చేశాను. మోస్ట్లీ నా ఫోన్లో 1-2 యాపే ఉంటుంది అన్నమాట. సో మనకి తెలియకుండా ఇట్స్ సో ఎడిక్టివ్ అనమాట. ఇప్పుడు ఈ ఆయిల్ కంటైనర్ చాలా బాగుందండి, నేను లింక్ ఇస్తాను, కావాలి అనుకుంటే కొనుక్కోండి. స్ప్రే కూడా వస్తుంది, పోర్ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ గుడ్ క్వాలిటీ అనమాట. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అందుకోసమే చెప్తున్నా, మీకు కావాలి అనుకుంటే తీసుకోండి. ఇప్పుడు కూడా సేల్ రన్ అవుతుంది ఇంకా అమెజాన్లోనే. సారీ, ఇప్పుడు జాయిన్ అవుతున్నాను అందుకోసం. అండ్ ఇంకా అమెజాన్లోని సేల్ రన్ అవుతుంది. నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని అగారో బెస్ట్ ప్రోడక్ట్స్ది లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. మీరు ఏమైనా చూస్తున్నట్టయితే ఇది కొనుక్కోండి. ఇక్కడ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మంచి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. మీ ఇష్టం. నాట్ టెల్లింగ్కి పక్కా కొనాలి అని, అవసరం అయితే ఇది టైము అని చెప్తున్నాను అంతే.
సో ఈ బ్లింకిట్లని వీటిలోని అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు ఈ బ్లింకిట్ అలవాటు లేనప్పుడు ఏంటంటే దోశలు బెటర్ అంటే నేను మార్నింగ్ ముందు రోజే ఆలోచించుకుని అవి నానబెట్టుకుని అలా చేసేదాన్ని. ఇప్పుడు నాకు దోశ అనగానే ఆ టిక్ టిక్ మనీ ఆర్డర్ చేసేయడం, వచ్చేసేయడం అనమాట. అండ్ మినిమం బ్యాలెన్స్ వచ్చేసి 200, 300 అంతే. అవసరం ఉన్నా లేకపోయినా ఆ 300కి మనం రీచ్ అవ్వాలని చెప్పి ఎక్స్ట్రా ఆన్ చేస్తున్నాము. సో చేస్తున్నాను. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను అనమాట. సో ఆ విధంగా చాలా చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి అన్న విషయం నేను కనిపెట్టాను. అండ్ టమాటాలు కేజీ పెట్టేస్తే పచ్చడి చేసుకోవచ్చు కదా, ట్రయల్ చూద్దాం అని చెప్పి ఆ ప్యాకెట్ తెప్పించాను. అది ఏడ్చినట్టుంది అనమాట. నీకు నార్మల్ టమాటా పచ్చడి చేసుకుని అంటేనే ఇంకా బాగుండేది. దోశ బ్యాటర్ 80 90 రూపీస్, తర్వాత ఇదో 50 రూపీస్, మొత్తం కలిపి నిన్న రాత్రి నేను తెప్పించింది అరౌండ్ 320 రూపీస్. ఈ రెండింటిది డిన్నర్ కోసం నేను తెచ్చింది వచ్చేసి ఎగ్స్ తెప్పించా. ఎగ్స్ వచ్చేసి 60 రూపీస్. అంటే ఎగ్స్, దోశ, డిన్నర్ అన్నీ కలిపి 200 అయిపోయింది. మనం ఇంట్లో 200 చేస్తే ఎంత వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అస్సలు డబ్బులు కనిపించట్లేదంటే అందుకోసమే. ఈ రోజుల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు, ఎంతమంది ఉంటే అన్ని రీఛార్జ్లు, దాంతోపాటు ఎన్ని రూమ్లు ఉంటే అన్ని ఏసీలు, తర్వాత ఈ టీవీలు. ఇంతకుముందు కేబుల్ కనెక్షన్ అంటే 100, 200 పే చేస్తే అయిపోయేది. ఒక టీవీ అందరు కలిసి అక్కడ కూర్చొని టీవీ చూసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఎన్ని ఫోన్లు అంటే అన్నిటిలోని మనకి ఇవి కూడా ఉంటున్నాయి. లైక్ ఏంటవి, నెట్ఫ్లిక్స్, అమెజాను. అవి మనకి వినడానికి ఏమనిపిస్తుంది, నెలకు 100, 150 అని ఇంట్లో ప్రతి ఒక్కరి ఫోన్లోనే ఉంటున్నప్పుడు 400 అవుతుంది. సో అలా విధంగా మనకి డబ్బులు కనిపించట్లేదు అనమాట. ఇది నేను చాలా కనిపెట్టాను. ఇదేంటి తెలుసా, ఆనపకాయ ఉంటుంది కదా, ఆనపకాయ మధ్యలో ఉండే పొట్టు అనమాట. ఎంత టేస్టీగా ఉంటుంది. నేను చాలామంది ఇది పడేయడం చూశాను. నేను కొన్ని మా ఇళ్ళల్లోని పడేసేవి కొన్ని చేస్తాం రెసిపీస్, అవి చాలా టేస్ట్గా ఉంటాయి. సంథింగ్ లైక్ ముల్లంగి ఆకు, తర్వాత ఈ ఆనపకాయ పొట్టు, ఇవన్నీ, తర్వాత గుమ్మడికాయ లోపల గింజలు. ఓ మై గాడ్, అవి చూడ్డానికి ఎక్కువ మంది పడేస్తారు కానీ యమ్ అంటే యమ్ ఉంటాయి. ఈసారి ఈ ఆనపకాయ లోపల పెద్ద కొండ ఆనపకాయ లాంటిది దొరుకుతుంది చూడండి, అందులో బోల్డ్ అంత పొట్టు వస్తుంది కదా, దాన్ని అంతా తీసి సన్నంగా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, శనగపిండి, బియ్యం పిండి, నువ్వులు అన్నీ యాడ్ చేసుకోండి. గట్టిగా మిక్స్ చేసి మంచిగా పెన్నం మీద వేపండి. మీరు ఫ్యాన్ అయిపోతారు అనమాట, అంత టేస్టీ ఉంటుంది. అండ్ కావాలి అనుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇందులోని ఆవాల మసాలా పెట్టి కూడా చేసుకోవచ్చు. బట్ నాకు ఈ బేసిక్ మసాలాదే నచ్చుతుంది అనమాట. మొత్తం నేనే తినసాను తెలుసా అమ్మమ్మ అనుకుని. సో యమ్ అనమాట. మీరు ఎప్పుడైనా చేస్తారా? మీరు ఏం చేస్తారు ఈ ఆనపకాయ పొట్టుతోని? ఆనపకాయ సైడ్ వాటితో ఇగురు, తర్వాత పొట్టుతోని అది ఎప్పుడు అన్నం అండ్ అప్పుడు వేపించాను. దాని తర్వాత కుషాల్ ఉన్నాడు ఇంట్లోనే. నాకు ఈరోజు సాటర్డే కదా, వాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు, వాడికి ఆకలేస్తుంది అన్నాడు. సో నేను జాంకాయ ఒకటి ఇంట్లో ఉంటే దాన్ని కట్ చేసేద్దామని తీస్తున్నాను అనమాట. సో ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. నాకేమనిపిస్తుంది అంటే ఈ రోజుల్లోని పెద్ద పెద్ద సిటీస్ లైక్ మెట్రోపాలిటన్ సిటీస్లోని, లైక్ హైదరాబాద్, బెంగళూరు, వీటిల్లో ఉండే కన్నా జస్ట్ కొంచెం మీడియం లెవెల్ సిటీస్లో ఉన్నళ్ళే ఎక్కువ డబ్బులు సేవ్ చేయగలుగుతారు, ఎక్కువ బెనిఫిట్ పొందగలుగుతారు అనిపించింది. ఇఫ్ యూ హ్యావ్ చాయిస్ సెకండ్ 2 tier సిటీస్లో ఉండడానికి అంటే మీరు హ్యాపీగా వెళ్ళండి. మరి జాబ్ రిచ్చి వెళ్ళలేమనుకుంటే మనం ఏం చేయలేం. కానీ మీకు ఎక్కడున్నా కూడా జాబ్ మంచిగానే ఉంటుంది, మీకు ఎక్కడున్నా ప్రాబ్లం ఉండదు అనుకుంటే 2 tier సిటీస్లోనే ఎక్కువ ఫెసిలిటీస్ ఈ రోజుల్లో ఉన్నాయి, ఎక్కువ మనకి బాగుంటుంది అని నాకు చాలా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని మాల్స్ కోసం, కొంచెం సినిమాల కోసం, వీటి కోసం ఇది అయిపోతాం. కానీ ఓవరాల్లీ చూసుకుంటే మాత్రం అక్కడ లైఫే ఎక్కువ బాగుంటుంది. ఇంకా మనం ఆర్గానిక్ వెజిటేబుల్స్ తినొచ్చు, మంచి పాలు తాగొచ్చు, దాని తర్వాత కొంచెం బాగుంటుంది అనమాట. నేను దివాళీ క్లీనింగ్ అని చెప్పి నేను కొంచెం క్లీన్ చేయడం చూసాడా, వీడొచ్చి నాకు హెల్ప్ చేస్తామమ్మా అన్నాడు. నిన్నంతా అక్కడ షింక్ పక్కన డోర్లు అంటే అవన్నీ క్లీన్ చేశాడు. దాని తర్వాత నాకు ఈ డోర్స్, ఫ్రెంచ్ విండోస్ మొత్తం క్లీన్ చేయడానికి హెల్ప్ చేశాడు. తర్వాత ఈరోజు నాకు కిచెన్కి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో ఏదో ఒకటి వాళ్ళకి టైం పాస్ అవుతుంది కదా అని చెప్పి నేను కూడా చేయనన్నా అని మస్తు ఎంకరేజ్ చేస్తాను. ఏదైనా చేస్తానంటే వద్దని మాత్రం నేను అనమాట. అది ఇంకా మెస్సే అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ వాడు క్లీన్ చేశాడంటే చాలా బాగా క్లీన్ అయిపోతుంది అని అస్సలు లేదు. అది ఇంకా మెస్సే అవుతుంది. ఆ సోప్ వాటర్ అంతా కింద పడిసాడు, దాని తర్వాత అవన్నీ నేను క్లీన్ చేయాలి. సో బట్ ఇట్స్ ఓకే. వాళ్ళు టీవీ, ఫోను కాకుండా ఏం చూసినా ఏం చేసినా నాకు హ్యాపీగానే అనిపిస్తుంది అనమాట. అవి 2 తప్ప వీడికి ఏం కావాలో అవి చేసుకున్నాను. ఇది
అలా హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. బట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. అండ్ ఇప్పుడు వీకెండ్ వచ్చేస్తుంది కదా, మీరు సాటర్డే సండే ఏం చేస్తున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారా, అండ్ మీ దివాళీ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి, వెళ్ళిపోయారా డీమార్ట్కి కొన్నిసారా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్నీ. ఎందుకన్నానంటే అవి ప్రతి సంవత్సరం కొంటాం, ప్రతి సంవత్సరం వేస్టే అవుతాయి. మామూలు న్యాచురల్ పూలు కొనుక్కోవడమే బెటర్ ఏమో అనిపించింది. ఈసారి నేను దివాళీకి ఏం కొనలేదబ్బా, దీపాలు ఇంకా ఏవి కొనలేదు. తర్వాత ఇంకో 2-3 రోజుల తర్వాత వెళ్ళి ఓన్లీ మట్టి దీపాలు ఇవన్నీ తీసుకొస్తాం. అంటే మామూలు ఫ్లవర్సే తీసుకొద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా ఈ డీమార్ట్ సామాన్లు ఏవి తీసుకురావాలనుకోవట్లేదు. అవి తెచ్చినా వేస్టే, ఒక్క పూట కోసమే యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత అది ప్లేస్ ఆక్యుపై చేస్తుంది తప్ప పెద్దగా యూజ్ లేదు. ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్ అంతే. అండ్ ఇంత చెత్త వచ్చింది జస్ట్ ఫ్రమ్ వన్ సింగిల్ డోర్ అనమాట. ఎక్కడి నుంచి వస్తుందో ఈ ధూళి మరి అర్థం అవ్వదు. అన్ని ధూళి వచ్చి అంటుకుపోతుంది. దాని తర్వాత కిచెన్ అంతా సర్ఫ్ నీళ్ళు వేస్తాడు కదా. సో మళ్ళీ నేను యాజ్ యూజువల్గా మన ఈ అగారో స్పిన్ మాప్ ఉంది కదా, దీంతో నేను శుభ్రంగా క్లీన్ చేసేస్తాను ఆ సోపీ వాటర్ మొత్తం పోవడానికి. తర్వాత దీంట్లో నేను అప్పుడప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ మెల్ట్ అయ్యాక ఆ వాటర్ వేయాలి, నాట్ లైక్ డైరెక్ట్లీ సాల్ట్ వేసేయకండి, అప్పుడు ఫిల్టర్స్ పాడైపోతాయి. అప్పుడు మన ఇంట్లోని నెగిటివిటీ కొంచెం తగ్గుతుంది అన్నమాట. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.